రిసోర్స్ మేనేజ్మెంట్. పూజ అయిందమ్మా? అయిపోయింది సార్. ఈ వినాయకుడిని ఆ టేబుల్ మీద పెట్టమంటావమ్మా? అవును సార్. ఎంత భక్తో. ఏంట్రా ఏంట్రా అది? జరగట్టు జరుగు. రాసుకోమ్మా, శ్రద్ధగా రాసుకో. నేను చాలా స్ట్రిక్ట్. నా కళ్ళలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఈ టేప్ చూసావనుకో బయటికి పంపించేస్తాను. నువ్వు జాగ్రత్తగా రాసుకోమ్మా. చూపిస్తే పూర్తిగా చూసేస్తాడు. అలాగే సార్. రాయ్ సార్. సారీ సార్. లాస్ట్ 10 minutes. ఎవరైనా చూసి రాయాలనుకుంటే రాసేసుకోండి. కుమ్మేయండి. రాసించాలి. ఈ పేపర్ నాది సార్. పట్టుకోండి సార్. పట్టుకోండి సార్. లాస్ట్ 10 minutes చూసి రాయడం కాదు సార్. లాస్ట్ 10 minutes చూడకుండా రాయమని చెప్పండి సార్. అలా ఎలా జరిగిందబ్బా? ఏంటండి అలా చేశారు? మీరు నా పేపర్ తీసుకున్నారు, ఓకే. అందరికీ పాస్ చేస్తారు ఏంటండి? అందరూ ఒకేలా రాస్తే దొరికిపోవా? ఒకేలా రాసినప్పుడు కదా. మరి నువ్వెలాగో తప్పులు రాసే ఉంటావు. నువ్వు రాసింది మక్కికి మక్కి రాయడానికి మేమేమైనా ఫూల్సా? చూడు బాస్, బిట్లు రాసేటప్పుడే 2-3 మిస్టేక్స్ యాడ్ చేసి రాస్తాం. మాకు 100కి 100 మార్క్స్ రావాలనే ఆశ లేదు డూడ్. 70-80% వచ్చినా ఓకే. ఏమండి, తప్పు కూడా అలాంటి ఇంత ధైర్యంగా చేస్తున్నారు? అసలు ఈ సొసైటీలో తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లేదు, తప్పు చేయకుండా ఉండడానికి కావాలి. అర్థమైందా? బాయ్ రా. బాయ్ 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 బాయ్. హలో, ఎవరు? నేను జనని. హాయ్ జనని. ఎక్కడున్నావు? నేను ఇప్పుడు. భయపడకు, నిన్నేం కొట్టనులే గాని. ఎక్కడున్నావు చెప్పు. మా ఫ్రెండ్ పెళ్ళంటే ఫ్రెండ్స్ అందరు కలిసి రిసెప్షన్కి వచ్చాం. ఓకే, అక్కడే ఉండు, వస్తున్నా. సెల్ఫీయా? రమేష్, రమేష్ గా రారా. ఎదవల్లారా, అసలు సెల్ఫీ అనేది ఎందుకు కనిపెట్టరు తెలుసా? హలో, శైలు, 1 సెకండ్. చెప్పండి రమేష్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.
ఇలాంటి కుర్ఫీలతో సెల్ఫీలు తీయడానికేరా సెల్ఫీ అనే టెక్నాలజీ కనిపెట్టింది. మీలాంటి పెచ్చ ఫేస్లతో రుద్దుకుంటూ తీయడానికి కాదురా. నువ్వు సూపర్ రా బావా. ఒక చిన్న మ్యాటర్, నాకు తెలిసిన ఇంకొక కుల్ఫీ నీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా. కుల్ఫీ? ఎస్. ఎక్కడ? అదిగో అక్కడ. సెల్ఫీ దిగుతావా? సెల్ఫీ ఇంటికి రా, ఇంకోసారి సెల్ఫీ తీసుకోకుండా చేస్తాను. ఊరికే సరదాగా. తెలుసు నాకు అన్ని చక్కగా తెలుసు. నువ్వేం చెయ్యో నాకు తెలుసు. మనం కూడా సెల్ఫీ. హాయ్. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యు. ఏంటిది? ఇది ఆ ఆటో డ్రైవర్ని కాపాడినందుకు. ఓ థ్యాంక్స్. బై ద వే, ఆ ఇంటర్వ్యూ చూసి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ అదా, నేనే కాపాడిన రేంజ్ కి అందరూ నన్ను మెచ్చుకున్నారు. అమ్మయ్య, ఆల్ హ్యాపీస్ కదా? డిన్నర్ అయిపోయిందా? డిన్నరా? ఏమండి, ఎవరైనా రిసెప్షన్కి వస్తే ఫంక్షన్ ఎలా జరిగిందో అడుగుతారు. మీరేంటంటే డైరెక్ట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు పుట్టడమే ఇంత ఇంటెలిజెంట్గా పుట్టారా, లేదా పెరుగుతూ ఇంటెలిజెంట్ అయ్యారా? అదెలాగండి? పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా ఎలా పుట్టగలం? అదేం లేదండి, మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, పిల్లలు తండ్రిలా స్ట్రాంగ్గా పుట్టారని, లేదా తల్లిలా షార్ప్గా పుట్టారని. ఈ రెండిట్లో మీరు ఇది అని. ఓ, అలా చూస్తే నేను పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా పుట్టింటా. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చాలా షార్ప్. మరి మీ నాన్నగారు? మీలాగా. నాలాగా? మా అమ్మాయిలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని టుమాంగి అని పిలుస్తాం. టుమ్మాంగియా అంటే? టుమాంగి అంటే చూడ్డానికి క్లవర్గా ఉంటారు, బట్ విషయం ఉండదు. ఏయ్ హలో. ఐ మీన్ కళ్ళ కపటం లేకుండా ఉండే అమాయకులని అర్థం. మీరంటుంటే ఎందుకో తిడుతున్నా పొగుడుతున్నట్టే ఉంది. ఓకేలేండి. సరే, నేను వెళ్తా. జనని, ఫ్రెండ్స్ ఇటు చూడండి. ఫ్రెండ్ అనే పేరుతో సైట్ కొడితే నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఫ్రెండ్ లాగానే ఉండాలి. లేదా నన్ను ఇంప్రెస్ చేసి లవ్ చేయాలనుకున్నారనుకో, ఓపెన్ గానే ట్రై చేయండి. సో ఫ్రెండ్ అంటారా, ట్రై చేస్తారా? వన్ డే టైం అడుగు. వన్ డే. నాకు వన్ డే టైం కావాలండి. వన్ డేయా? దేనికి? 24 hours తెలుస్తుంది కదండి. ఓకే, చూద్దాంగా. బాయ్. థ్యాంక్స్ ఆంటీ. అవును, మా జనంలో మీకు అంతగా ఏం నచ్చింది? జననీలో నాకేం నచ్చిందని చెప్పాలంటే, ఓపెన్గా మాడుకోవాలంటే ఆంటీ, ఈ గ్లాసే చిన్నది, అందులో కూడా సగమే టీ పోసారు చూసారా? ఎక్కడికో వెళ్ళిపోయారంటీ మీరు. కుటుంబాన్ని అలాగే నడపాలంటీ. నేను అంకుల్లాగా అనవసరం ఖర్చు పెడతా, లూజ్ హ్యాండ్, వచ్చిన డబ్బులే నిలవవు. కానీ మన జనని అచ్చం ఇలా ఆంటీ, చాలా బ్రిలియంట్. అదే నా లైఫ్ లో కూడా జనీ లాంటి ఒక అమ్మాయి. బాబు, మా అమ్మాయిని 2-3 సార్లు చూశానంటున్నావు. మా అమ్మాయి గురించి నీకేం తెలుసు? జనని గురించి నాకేం తెలుసు అంటే, అది అంకుల్ 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీకే తెలియని ఒక సీక్రెట్. మన జనని గురించి నాకు తెలుసు అంకుల్. వాట్? మన జననీకి 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి అంకుల్. మొన్న ఎగ్జామ్ నాతోనే కదా రాసింది. ఈ విషయం మన ఆంటీకి కూడా తెలుసే. ఆంటీ? అవును, మీరు చెప్పేది నేనెందుకు నమ్మాలి? ఓ, ఈ ఫోటో చూసి కన్ఫ్యూజ్ అయిపోయారా? యాక్చువల్లీ ఈ ఫోటో కూడా మన జననీ రెడీ చేయించింది అంకుల్. మీరు నోట్ చేశారంటే వేరే అమ్మాయి బాడీకి తన ఫేస్ని పెట్టి లైటింగ్ తో పాటు ఏం మ్యాచ్ చేసింది అంకుల్. ఇన్ని తెలివితేటలు మనకి యాడ్ ఉంటాయి అంకుల్. హలో, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? మీ గురించి అంకుల్, మీ అమ్మాయి భాషలో చెప్పాలంటే మీరొక డుమాంగి అంకుల్. డుమాంగ్యా? చూడ్డానికి బాగా మేధావులా ఉంటారు, కానీ మ్యాటర్ ఉండదు. వాట్? అదే అంకుల్, కల్లా కపటం లేని మనిషిని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంకుల్. బాబు, ఇంకో టీ కావాలా? ఇచ్చేయండి ఆంటీ. ఆంటీకి నేను బాగా నచ్చినట్టున్నాను అంకుల్. ఒకవేళ మీ నాన్నగారి జాబ్ మీకు వస్తే మంత్లీ ఎంత వస్తుంది? అది మినిమం ఓ 30,000. సో నైస్. ఏ ఇక్కడేంటి? హాయ్. ఏం లేదు జన్ని, ఊరినే మీ నాన్నగారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. మా ఫాదర్ నా? ఎందుకు? చూడు జనని, నేను పడేయడానికి మినిమం 2 నెలలు పడుతుంది. 2 నెలలు ఎలాగైనా పడిపోతావు అనుకో, కానీ దాని తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి మా డాడీ నువ్వు అన్నారు,
మా మమ్మీ నువ్వు అన్నారు, మా ఫ్యామిలీ నువ్వు అన్నారు అన్నావు అనుకో, నా 2 నెలలు బొక్క. అందుకే ముందు వెళ్ళి ఫ్యామిలీని పడేసి వచ్చా. ఇప్పుడు మనం క్లియర్ కదా? హలో, క్లియరా? ఏంటి క్లియర్? దేనికి క్లియర్? జర్నీ ఒక్క నిమిషం. ఐ లవ్ యూ జర్నీ. లుక్ సత్య, టైం వేస్ట్ చేసుకోవద్దు. మా ఇంట్లో లవ్ గివ్ అంటే తోలు తీస్తారు. వెళ్ళు. అలా అంటే ఎలా జర్నీ? ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు? 10 months 3 days బ్రదర్. 10 months 3 days బ్రో ప్రపోజ్ చేసి. ప్రపోజా? నేను కూడా జరుచుకున్నాను బ్రదర్. ఈ మధ్యన ఏవో వస్తున్నాయి. చాలా టైం అయింది. జర్నీ సరే ఓ పని చేయండి బ్రదర్, నేను జస్ట్ జెన్నీ ఫాదర్తో మాట్లాడొస్తున్నా. ఆయన మంత్కి మినిమం 30,000 శాలరీ ఉంటే చాలు ఓకే అనేస్తున్నారు. మీరు ఈ రూట్లో టైం వేస్ట్ చేయకుండా ఆ రూట్ నుంచి వచ్చారనుకోండి, ఈ జనని మీ జనని. అయితే అది వర్కౌట్ అవుతుందా? 100% బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ ఐడియా బ్రదర్. బ్రదర్ యా, మీరేమనుకోనంటే ఈ బొకే ఎలాగో ఈరోజు మీకు యూజ్ అవ్వదు. నాకన్నా ఇస్తే ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. నిశ్చయం. 3 months తర్వాత వచ్చి ఏం చేస్తానో చూడు. రచ్చే. ఐ లవ్ యూ జనని. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఏయ్, నువ్వెందుకు పని కట్టుకుని మరి వాడిని రెచ్చగొట్టావు? వాడి అప్రోచ్ నచ్చకే వాడిని నేను అవాయిడ్ చేశాను. వాడేం చేసాడు? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి లవ్ యాక్సెప్ట్ చేయమన్నాడు. అర్రే, రాంగ్ రూటు. పాపం వదిలే జన్ని. 10 నెలలు 3 రోజులు నీ వెనక్కి తిరిగాడు. ఇదే టైం ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసినాడు అనుకో, ఈ పాటికి తండ్రి కూడా అయి ఉండేవాడు. అయినా మనం వచ్చిన ఐడియాకి 2-3 నెలల్లో మంచి ఉద్యోగంతో వచ్చేస్తాడు. అప్పుడు కూడా నువ్వు నో అనే అంటావు. అట్లీస్ట్ నిన్ను ప్రేమించిన పాపానికి ఆడికో ఉద్యోగం దొరికినట్టన్నా ఉంటుంది కదా. సో ఐ లవ్ యూ.